హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే పెప్లం టాప్ అనమాట. ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, ఎందుకంటే చాలామంది అయితే నన్ను అడిగారు కదా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క పెట్టండి అని చెప్పి. సో అందుకని చెప్పి నాకైతే పాసిబుల్ అవ్వలేదన్నమాట. అందుకే నేను కటింగ్ వీడియో అయితే పెట్టలేదు. ఓకేనా, అంటే నేను లాస్ట్ టైం ఒకటి లెహెంగా అనేది వీడియో చేసి పోస్ట్ చేశానండి. అదేంటి అంటే కింద వచ్చేసరికి జిమ్మిచూ శారీతో లెహెంగా చేశాను, పైన టాప్ వచ్చేసరికి డిజైన్ రాక్ అయితే అదే పెప్లం బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. అయితే కట్ వర్క్ చేశాను అనమాట. కింద వచ్చేసరికి కట్ వర్క్ చేసి ఇక్కడ వరకు కట్ వస్తుంది, బాడీ పార్ట్ అంతా కట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ వచ్చి ఈ కింద వచ్చేసరికి కట్ అన్నమాట, టెంపుల్ కట్లా వస్తుంది. హ్యాండ్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ పెట్టాను కదా, దానికి నాకు అంటే ఆ వీడియోకి అయితే చాలా బాగా రెస్పాండ్ వచ్చిందండి. దానికి చాలామంది అడిగారు కదా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అని చెప్పి. అయితే నేను దాని తర్వాత నేను ఇంకా చాలామందికి అయితే డిజైన్ చేశాను. కాకపోతే నాకు వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట కటింగ్ చేయడానికి. అంటే నాకు ఇక్కడ కటింగ్ చేయాలి అనేసి అంటే ఫాస్ట్గా మా వర్కర్కి ఇవ్వాలి, కటింగ్ అంతా చూసుకోవాలి కదా, అందువల్ల నేను కటింగ్ చేయలేకపోయానండి. తర్వాత వీడియోస్ కూడా షేర్ చేయలేకపోయాను. ఎందుకంటే ఒకసారి నా దగ్గర నుంచి కస్టమర్కి డెలివరీ వెళ్ళిపోయింది అనేసి అంటే నాకు వీడియో చేయడం ఇంకా అవ్వదనమాట. నాకు పిక్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచి వీడియోస్ కానీ ఏమీ రావండి. ఇక్కడ మా ఏరియాలో ఇంకా ఇదే పద్ధతి అనమాట. సో అందుకని చెప్పి నేనేమి మీకు వీడియో అయితే షేర్ చేయలేకపోయాను. ఓకేనా, కాబట్టి ఇప్పుడైతే నేను లెహెంగా మీద టాప్ అనమాట. మీరు అందరూ అడుగుతున్నారు కదండి, పెప్లం టాప్ అయితే నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇందులో చాలా రకాలు ఉంటాయి. నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, అంటే ఈ టాప్ వచ్చేసరికి మనకి నేను కటింగ్ చేసి చూపించేది ఒకటే కాదండి, ఇందులోనే మనం చాలా రకాల మోడల్స్ అయితే డిజైన్ చేయొచ్చు. అయితే నేను లాస్ట్ టైం నేను ఏదైతే వీడియో పెట్టానో ఆ లెహెంగా మీద టాప్ మాత్రమే సేమ్ యాజ్ టీజ్గా అది ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వేరే మోడల్స్ కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే నేను ఓన్లీ నార్మల్ టాప్ అనమాట, ఇంట్లో ఉన్న క్లాత్ తోటి నేను డిజైన్ చేస్తున్నానండి. అది కూడా మెజర్మెంట్స్ ఏంటంటే నా మెజర్మెంట్స్ తోటి. నేను ఫస్ట్ ముందు చూపించాను కదా అసలు మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి. అయితే నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎందుకు చూపించాను అనేసి అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అయితే అవగాహన లేదనుకో మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అసలు మనం మెజర్మెంట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి అని తెలిసిందనుకోండి, అది ఒకవేళ మీ పాపకి డిజైన్ చేయాలి అన్నా, మీ కస్టమర్కి ఎవరికైనా డిజైన్ చేయాలి, మీ తెలిసిన వాళ్ళకి డిజైన్ చేయాలి అన్నా కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది వీడియో అయితే షేర్ చేశాను. ముందు వీడియో పెట్టానండి, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ముందు వీడియో చెక్ చేయండి, మెజర్మెంట్స్ ఎలా పెట్టాను అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఎలా కటింగ్ చేయాలనేది ఈజీ అవుతుంది అనమాట. నేను కటింగ్ చెప్పేటప్పుడు ఈజీ అవుతుంది. నా మెజర్మెంట్స్ ప్రకారమే నేను కటింగ్ చేసి చూపిస్తాను. అయితే తర్వాత ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో పెడతాను, నెక్స్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఆ తర్వాత లెహెంగా కూడా అడుగుతున్నారు కదా, చాలామంది లెహెంగా అడుగుతున్నారు, సో లెహెంగా వీడియో కూడా పెడతాను. ఓకేనా, అయితే నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న క్లాత్ అనమాట, నేను కాటన్ క్లాత్ తోటి డిజైన్ చేస్తున్నాను. మీరు ఏదైనా డిజైనర్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చూపించిన క్లాత్, ఇప్పుడు నేను డిజైన్ చేసే క్లాత్ వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి 800 పడుతుందండి. నాకు డిజైన్ చేయాలి అనేసి అంటే 1200 వరకు క్లాత్కే పడుతుంది అనమాట. ఇప్పుడు నేను మీ వీడియోలో చూపించడానికే నేను వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత నేను అసలు ఇంకా దేనికి దాన్ని యూజ్ చేయనండి, వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను కాటన్ క్లాత్ మీదే డిజైన్ చేసి మీకు చూపిస్తాను. అయితే దీని ప్రకారం మీరు మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇదంతా కూడా మీకు అర్థమైంది కదండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే అసలు నీకు ఎంతెంత క్లాత్ కావాలనేది చెప్తాను. అంటే నా మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను కాబట్టి మీకు వచ్చేసరికి క్లాత్ వచ్చేసరికి నేను సేమ్ యాజ్ టీజ్గా ఎలా చూపించాను అలా కటింగ్ చేస్తున్నాను కదా, మీటర్ పావాలా అయితే సరిపోతుంది అనమాట. 1 మీటర్ మీద 1 పావంత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసరికి. ఓకేనా, దీనికైతే ఇంకా ఇదిగో చూడండి, ఇలా బకరం షీట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటి బకరం షీట్ కంపల్సరీగా కావాలన్నమాట, ఎందుకంటే టెంపుల్ కట్ చేయాలి కాబట్టి. ఓకేనా, లైనింగ్ వచ్చేసరికి నేను బ్లౌజ్ పీసే తీసుకున్నానండి, 80 పాయింట్లు తీసుకున్నాను. ఎందుకంటే కింద ప్రిల్స్కి వేయను అనమాట, బాడీ వరకే వేస్తానండి. ఓకేనా, ఇది క్లాత్ ఎలా అంటే డిజైనర్ పీస్ని బట్టి మనం లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి. 80 పాయింట్లు అయితే సరిపోతుంది. ఈ పీస్ వచ్చేసరికి 1.5 మీటర్ కావాలి. ఓకేనా, ఇది ఒరిజినల్ పీస్ అనమాట. దీని తర్వాత నేను లెహెంగా కూడా నేను ఎలా కటింగ్ చేయాలనేది చూపించి నేను మీ వీడియో కూడా వేసుకున్న వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా, కాబట్టి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూ అవ్వండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. 1 by 1 ఫస్ట్ అయితే తెలుసు కదా మెజర్మెంట్స్ వీడియో చెక్ చేయండి, తర్వాత ఈ వీడియో కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో, తర్వాత లెహెంగాలు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఓకేనా,
కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం మర్చిపోవద్దు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రండి. ఇదిగో చూసారు కదండి, ఫస్ట్ 80 పాయింట్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలాగ మడత పెట్టాను అనమాట. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నా మెజర్మెంట్స్ ప్రకారం కదా మనం తీసుకునేది. అంటే షోల్డర్ వచ్చేసరికి 16 అండి. ఓకేనా, షోల్డర్ అయితే 16. దీని ప్రకారం అయితే నేను ఇక్కడ ఒక 6 ఇంచులకి ఒక పావు ఇంచ్ అనేది తక్కువ తీసుకుంటున్నాను ఈ షోల్డర్ లెంత్ దగ్గర. టోటల్ లెంత్ వచ్చేసరికి ఓకేనా, ఒకసారి చూసుకోండి. టోటల్ లెంత్ అయితే 6 ఇంచులకి ఒక పావు ఇంచ్ అనేది మైనస్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల షోల్డర్స్ అవి జారిపోకుండా ఉంటాయి అన్నమాట. చంక్ వచ్చేసరికి 18 కావాలండి. చంక్ 18 కాబట్టి నేను ఇక్కడ 6.5కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అంటే 7 ఇంచుకి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించాను అనమాట. ఇలా పెట్టి ఇలా బాక్స్ డ్రా చేసేసుకుందాం. ఫస్ట్ చేసిన తర్వాత మనం ఏంటి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది నార్మల్గా క్యాజువల్గా అందరికీ తెలుసు కదా, బ్లౌజ్కి ఎలా కటింగ్ చేస్తామో అలాగే చేసిన తర్వాత ఇప్పుడు చంక ఆర్మ్ హోల్ లూజ్ చూసుకొని చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను చూసారు కదా ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ వేయాలి కదా, భుజాలు జాయింట్ వేసే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. చూడండి 18 కదా, ఇదిగో ఇక్కడ 19 దగ్గర మార్కింగ్ అనేది వేసాను. ఇక్కడికి 18 ఓకేనా, ఇక్కడికి 6 అంటే ఒక పావు ఇంచు తక్కువ 5 3/4 అలా. ఇప్పుడు లెంత్ తీసుకుందాం. బాడీ లెంత్ వచ్చేసరికి 14 ఇంచుల వరకు 14 ఇంచులు సరిపోద్దండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది 14 ఇంచులు. ఇలా లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఖర్చులోకి కావాలిగా మరి, సో అందుకని ఒక పావు ఇంచ్ అనేది ఖర్చులోకి పెట్టాను. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నడుం లూజ్ చెక్ చేసుకుందాం. మన నడుం లూజ్ ఎంత ఉందో దాని ప్రకారం అనమాట. ఇప్పుడు ఓకేనా, ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నడుం లూజ్ అనేది చెక్ చేద్దాం. నడుం లూజ్ వచ్చేసరికి 36 అండి. అంటే 36 అంటే 36/4 చేయాలి. అంటే 9 ఇంచులు వచ్చింది. ఇదిగో చూసారు కదా, 9 ఇంచులు ఇక్కడ డ్రా చేశాను. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది డాట్స్కి పోసాను. మళ్ళీ ఒక 2 ఇంచెస్ మనకి ఖర్చు కావాలి కదా, 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టాను. మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కటింగ్ అండి. ఇందులో పెద్ద మనం మార్చేది ఏమీ ఉండదు. ఓకేనా, చూసారు కదా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేశానండి. ఇక్కడ మనకి ఎంత కావాలన్నాను, 36 కావాలన్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందాం. కరెక్ట్గా వచ్చేసింది ఎగ్జాక్ట్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 40 అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే 10 × 4 40 కదా. ఓకేనా, నాకు చెస్ట్ లూజ్ వచ్చేసరికి 40, నడుము లూజ్ వచ్చేసరికి 36. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా మనకి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇది కటింగ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ ప్రిన్స్ కట్కి మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి అన్నిటికి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఎందుకు పెట్టానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఒక టాకా పెట్టాను. ఇలా టాకా పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడికి ఇది అనేది మనకి ఆనవా తెలుస్తుంది అనమాట, రెండో పార్ట్ విడదీసినప్పుడు. ఇప్పుడు చూసారా, నెక్ వెడల్పు అనేది నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 అంటే 5 ఇంచులు అనమాట. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి, 5 ఇంచెస్ వరకు చాలు. ఎందుకంటే మరీ వెడల్పు అయింది అనుకోండి, నెక్ ఇలా వెడల్పు కింద వచ్చేస్తుంది, బాగోదు. ఓకేనా, ఇప్పుడు ఇలా టాగా పెట్టేసుకున్నాను కదా రెండింటికి కలిపి. ఇప్పుడు దానికి సపరేట్ చేస్తాను. చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ టాగా పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టాగా పెట్టాను, ఇక్కడికి 36 వచ్చింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనకి ఎంత ఖర్చు కావాలి అంటే అంత ఖర్చు అండి. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా ఉన్నదైతే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను. బ్యాక్ నెక్ డీప్ మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేనైతే 7 పెడుతున్నాను అనమాట. 7 పెట్టి ఇలా 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, లేకపోతే 6 పెట్టవచ్చు,
మన ఇష్టం అనమాట. ఇక్కడ ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు, రౌండే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ షేప్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ షేప్ పెట్టచ్చు. నేనైతే కొంచెం యూ షేప్లా పెట్టాను అనమాట. అంటే మరీ డీప్ అనేది పెట్టుకోకుండా యూ షేప్లా పెట్టాను. ఇలాగ పెట్టచ్చు. బ్యాక్ నెక్కే కాబట్టి ఇంకొంచెం వెడల్పు అనేది పెంచుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి నేను 2.5 తీసుకున్నా, ఓకేనా. ఈ కిందకు వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు ఇంకా వెడల్పు కావాలి అంటే, ఓకేనండి. ఇంకా ఇలా పెట్టాను అనమాట. పెట్టి ఈ నెక్ అనేది కటింగ్ చేసేస్తా. అయితే కటింగ్ చేసిన తర్వాత మనకి బ్యాక్ ఓపెనే కావాలండి, ఫ్రంట్ ఓపెన్ కాదు కదా, అందుకని ఈ రెండింటిని డివైడ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇదనమాట. బ్యాక్ అయితే 7 పెట్టాను కదా, ఫ్రంట్ అయితే డీప్ ఎక్కువ పెట్టట్లేదు, 6.5 పెడుతున్నానండి ఫ్రంట్ వచ్చేసరికి, ఓకేనా. 6.5 పెట్టి ఇలాగా మీకు టేప్తో కూడా చూపిస్తాను. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసరికి 2.5 వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేసరికి నేను కొంచెం 3.5 పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరగాలి అంటే. ఈ షేప్ అనేది ఎలా అంటే పర్సనాలిటీని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలండి, ఓకేనా. ఇదిగో ఇలా ఈ షేప్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ నెక్ అయితే కటింగ్ చేసేస్తాను. ఓకేనా, ఇదిగో నెక్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడదాం. చిన్నపిల్లలు అనుకోండి, అంటే బాగా చెస్ట్ అనేది తక్కువ ఉన్న చెస్ట్ సైజ్ అనేది 30 లోపు ఉంటే మాత్రం మీరు స్ట్రైట్గా ఇక్కడ ఇలాగా డాట్స్ అనేవి పోసేసుకోండి. ఒకవేళ చెస్ట్ 32, 34, 36 అలా ఉందనుకో, అప్పుడు కంపల్సరీగా మీరు ప్రిన్స్ కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టుకొని, నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా ప్రిన్స్ కట్ పెడతాము సేమ్ అంతేనండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ప్రిన్స్ కట్ అనేది పోసుకోవాలన్నమాట. ఇలా 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 డ్రాయింగ్ వేసిన తర్వాత మరి ఇక్కడ మనం ఫ్రంట్ లో కటింగ్ తీయాలి కదా, కంపల్సరీగా లో కటింగ్ అనేది తీసుకోవాలన్నమాట. లో కటింగ్ తీయడం వల్ల ఏంటంటే చంక దగ్గర బొస్కలు అవి రాకుండా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇదిగో ఇలా లో కటింగ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా లో కటింగ్ తీసుకోవాలండి. ఇది తీయలేదు అంటే కనుక మీకు ఫ్రంట్ అంతా కూడా సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నేను ఈ ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసాను, ఫ్రంట్ పార్ట్ ఇది రెడీ. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైందా? నార్మల్ బ్లౌజ్ మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తామో సేమ్ అంతేనండి, ఏమీ తేడా లేదనమాట. చాలామంది అడిగారండి నన్ను బ్లౌజ్ కటింగ్ ఎలా ఎలా అని చెప్పి. ఇప్పుడు నేను నార్మల్ ఇది ఒరిజినల్ పీస్ ఉంది కదా మనకి, ఈ ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ పీస్ మీద కటింగ్ చేసేసుకుందాం. ఇదిగో చూసారు కదా, నేను ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఒక్క చిన్న టిప్ చెప్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు నేను ఈ డిజైన్ అనేది చూసారు కదా, మనకి ఎలా కట్ చేసినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు, ఎటు కట్ చేసినా ఒకలానే వస్తుంది. కానీ కొన్ని డిజైన్స్ ఉంటాయండి, అవి చెక్ చేసుకుని మాత్రం మీరు ఇలా పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. మీరు రివర్స్లో కట్ చేశారు అంటే మాత్రం మీరు డిజైన్ చేసిన బ్లౌజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఓకే. ఇదేంటంటే మనకి ఎటు కట్ చేసినా ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇలాగా అడ్జస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. మనకి లైనింగ్ కూడా నేను ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తానండి. అయితే హ్యాండ్స్ అనేవి నేను చెప్పాను కదా, ఇక్కడ 15 ఇంచులు తీసుకుంటున్నాను, ఓకేనా. ఈ 15 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే ఖర్చులోకి కావాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి నాకు లూజ్ అయితే 11 ఇంచులు అనమాట. 11ని 2 భాగాలు చేశానండి, 5.5 వచ్చింది, ఓకేనా. ఇక్కడ 11 వేసాను. హ్యాండ్కి ఏమి నేను లైనింగ్ కట్ట ఏమి వేయను, నార్మల్గానే స్టిచ్ చేసేస్తాను. ఓన్లీ బాడీకి మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి. మీరు హ్యాండ్కి లైనింగ్ వేసుకోవాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఇక్కడ కదా ఇలాగ డ్రాయింగ్ వేసాను కదా, ఇక్కడ నుంచి 3.5 ఇంచులు కిందకి డౌన్ పెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా. అదిగో ఇలా డౌన్కి పెట్టుకుని ఇలా కనుక మీరు మార్క్ చేసుకున్నారంటే సరిపోతుంది.
చూసి ఓకేనా. మన మెజర్మెంట్స్ ప్రకారం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది చూసుకొని ఇలా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హ్యాండ్స్ అయితే ఎల్బో అంటే 3/4 అండి ఇవి హ్యాండ్స్, ఎల్బో కూడా కాదు. ఓకేనా, ఎల్బో అంటే మోచే వరకే వస్తాయి, కానీ ఇవైతే 3/4 అనమాట. ఇలా ఇక్కడ ఒక టాగా పెట్టుకున్నాను, ఎందుకంటే లూజ్ మనకి చంక లూజ్ ఎంత కావాలంటే 18 కావాలి కదా. ఓకేనా, హ్యాండ్ అయితే కటింగ్ చేసాను. ఇప్పుడు మనం అసలైంది ఏంటి అంటే మనకి కింద కుర్చీలు అనమాట. అంటే నేను ప్రిల్స్ పెట్టాను కాబట్టి ఆ ప్రిల్సే చూపిస్తున్నానండి. అక్కడ లెంత్ వచ్చేసరికి ఎంత కావాలి అంటే లెంత్ ఎంత తీసుకుంటున్నానంటే 24 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. మొత్తం నా హైట్ ప్రకారం 24 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఒకవేళ ఇంకా హైట్ ఉంటే మాత్రం ఒక 2 ఇంచెస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా మొత్తం కూడా 18 ఇంచుల నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఈ టాప్కి అని చెప్పి. ఓకేనా, ఇక్కడ అయితే బాడీకి వచ్చేసరికి బాడీకి నేను ఎంత కట్ చేశానంటే 14 ఇంచులు కట్ చేశాను, అవునా కదండి. నేను 24 ఇంచులు తీసుకుంటాను అంటున్నాను. 14 ఇంచులు మైనస్ చేస్తే మనకి ఇంకా 10 ఇంచులు అనేది కావాలి. ఓకేనా, ఈ 10 ఇంచులు కూడా మనం ఇక్కడ ఇలా స్ట్రైట్ తీసేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ప్రిల్స్ అంటే లైట్గా మనకి ప్రిల్స్ వస్తాయి, పెద్ద ఎక్కువేమీ రావు, మరీ ఎక్కువేం పెట్టట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఈ 10 ఇంచులు అనేది నేను చూపిస్తాను, చెక్ చేసి. ఇదిగోండి 10కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతాను, ఎందుకంటే కింద మనం మడత పెట్టుకోవాలి కదా, అందుకనమాట. ఈ కింద మడత కోసం 10 ఇంచులు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. అలాగే ఇంకొక లేయర్ అనమాట, ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇది బ్యాక్ పార్ట్ వస్తుంది. చూసారు కదా, ఇది ఇలాగా దీని మీద వేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. అయితే లెంత్ ఎంత తీసుకున్నాను అనేది డౌట్ రావచ్చు కదా మీకు. పొడవు అయితే నేను చెప్పినట్టుగా తీసుకోండి, సరిపోతుంది. లెంత్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపించేస్తాను ఇప్పుడు మీకు నేను. ఇది చూసారు కదా, ఇదో బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, ఇలా కటింగ్ చేస్తాను కదా. ఈ లెంత్ అనేది మనకి ఎంత, నడుము సైజ్ వచ్చేసరికి 36 అన్నాను కదా. 36 అయితే ఇదిగో చూడండి, ఇక్కడ 40 తీసుకున్నానండి మొత్తం. 36 అంటే ఇదిగో చూసారా, ఇది 2 లేయర్స్ అనమాట. అంటే ఇక్కడ మీకు చూపిస్తాను, నడుము సైజ్ ఎంత అన్నానండి 36. అంటే మనకి ఒక పార్ట్ వచ్చేసరికి ఎంత పడుతుంది, 18 పడుతుంది కదా. 18కి నేను ఎంత తీసుకున్నాను, 20 తీసుకున్నాను, అంటే డబల్ తీసుకున్నాను అనమాట. మనకి నడుము సైజ్ ఎంత కావాలి అనేది దాని మీద డబల్ తీసుకోవాలండి. ఓకేనా, అలా తీసుకుంటే మనకి ప్రిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇక్కడికి బ్లౌజ్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అదేంటంటే మరి టెంపుల్ కట్ ఉంది కదా, మరి అది ఎలా కటింగ్ చేయాలి, అది కూడా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, కంపల్సరిగా ఇలాంటి బకరం అనేది ఉండాలండి. బకరం లేకుండా మనం స్టిచ్ చేసామంటే నెక్స్ట్ చూడడానికి నీట్గా అనిపించదు. బకరం పెట్టడం వల్ల ఫిట్నెస్ అనేది మనకి ఏ టెంపుల్ ఏ కట్ కా కట్టు నిలబడి చాలా బాగా కనబడుతుంది. ఓకేనా, అంటే అది కట్ వర్క్ అయినా టెంపుల్ కట్ అయినా ఇది ఒక టిప్ అనుకోండి. ఎందుకంటే కంపల్సరిగా మీరు ఏదైనా ప్యాచ్ వర్క్ చేయాలన్నా, ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టాలి అన్నా ఇలాంటి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా, ఇలాంటి బకరం అనేది కంపల్సరీగా కావాలి. ఓకే, ఇప్పుడు నేను టెంపుల్ కట్ అనేది అసలు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను నేను. ఓకేనా, అయితే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 20 పెట్టాను, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 20 పెట్టాను, అలాగే 40 ఇంచుల పొడవు అనేది మనకి ఇది తీసుకోవాలన్నమాట, ఈ లెంత్. ఓకేనా, అంటే ఇక్కడ నేను చూపించట్లేదు, నాకు తను మా వర్కర్ తీసుకుంటాడండి, నేను ఉజ్జాయింపుని మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ 40, ఇదంతా కూడా ఈ లెంత్ అనేసరికి 40 తీసుకోవాలి. తీసుకుని మనం టెంపుల్ కట్ అనేది చేయాలి. అది ఎలా చేయాలని చూపించేస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ మనం టెంపుల్ కట్ అనేది తీసుకుందామండి. ఇక్కడ ఒక 1 ఇంచున్నర ఇలాంటి పెన్నుతో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి పెన్నుతోటి ఒక 1 ఇంచున్నర గ్యాప్, ఇలా గ్యాప్ ఇచ్చుకొని, ఓకేనా, ఇలా గ్యాప్ అనేది ఇచ్చుకుని నేను మొత్తం అంతా చూపించాలి అంటే వీడియో అనేది బాగా లెంత్ ఎక్కువైపోద్దండి. ఇలాగా మధ్యలోకి మనం అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది టైం సేవ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఇలా ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఇలా చేసుకోవడం వల్ల ఇదిగోండి ఇలాగా, ఇది ఎలా ఉందా, దీన్ని ఇలాగ మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకుని, ఓకేనా, ఇలాగా ఇలా
కరెక్ట్గా ఇలా చేసుకుంటేనే మనకి ఆ అవుట్ఫిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇందులో అంటే మనం కష్టపడేదే ఎక్కువ ఉంటుందండి. అంటే ఆలోచించి కటింగ్ చేసేది అంత ఏమి ఉండదు, కానీ ఇలా కష్టపడాల్సింది చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది అంతా కూడా మనం చాలా ఓపికతో ఇవన్నీ డ్రా చేసుకుని ఇవన్నీ కూడా కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదిగో నేను అంతా కూడా కటింగ్ చేసి చూపించలేనండి. ఎందుకంటే నేను అంతా కూడా కటింగ్ చేసి చూపించాలంటే వీడియో ఆల్మోస్ట్ చాలా లెంతీగా వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా వచ్చేసింది. అందుకే నేను ప్రతిదీ కూడా సపరేట్గా పెడుతున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కటింగ్ వీడియో పెట్టాను కదా, దీని తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఓకేనా? ఇదిగో ఇలా చూశారు కదండి, ఇలా అన్నమాట టెంపుల్ కట్ అనేది కటింగ్ చేయాలి. అయితే దీన్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా వీడియోని చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోవద్దు, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.